ముఖ్యమంత్రి రచ్చబండ కార్యక్రమాన్ని కొనసాగుతుందని మంత్రులు చెబుతున్నారు. ప్రభుత్వ పథకాలను గ్రామ స్థాయిలో మరింత పటిష్టంగా అమలు చేయడానికి ఈ కార్యక్రమం మరింత తోడ్పాటు అందిస్తుందని మంత్రులు రోసయ్య, ఆనం నారాయణ రెడ్డి అంటున్నారు. ఈ రచ్చబండల సమావేశాలను ఏర్పాటు చేస్తే గ్రామీణ ప్రాంతాల్లో గాని పట్టణ ప్రాంతాల్లో ఉన్న పేద మధ్యతరగతి కుటుంబాలకి అతి చేరువుగా వాళ్ళ వద్దకెళ్ళి వాళ్ళ సమస్యలు తెలుసుకుని ఆ సమస్యల పట్ల ఒక అవగాహనతో ఈ ప్రభుత్వం నుంచి వాళ్ళకి మేలు చేయడానికి ప్రయత్నం చేయొచ్చు అనేటువంటిది ఆయన ప్రధానమైన ఉద్దేశం. గత 5 సంవత్సరాలుగా కూడా ఈ రాష్ట్రంలో గతంలో ఏ ముఖ్యమంత్రి పర్యటించినంత విస్తృతంగా రాజశేఖర రెడ్డి గారు పర్యటించిన మాట ఒకసారి గుర్తుకు తెచ్చుకోవాలి. వారు అంత విశాలంగా విస్తృతంగా పర్యటించారు కాబట్టే అనేకమైనటువంటి కార్యక్రమాలు చేపట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యల పరిష్కారం కోసం విశేషమైనటువంటి కృషి చేశారు. రచ్చబండకు సంబంధించి పూర్తి వివరాలు అందించేందుకు హైదరాబాద్ నుంచి శ్రీకాంత్, తిరుపతి నుంచి రేణిగుంట ఎయిర్పోర్ట్ నుంచి ప్రసాద్ అందిస్తారు. ముందుగా శ్రీకాంత్ అడిగి తెలుసుకుందాం. శ్రీకాంత్, చెప్పండి, ముఖ్యమంత్రి రచ్చబండ కార్యక్రమానికి ఎప్పుడు బయలుదేరున్నారు? ప్రియా, మరి కాసేపట్లో హైదరాబాద్ బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి ముఖ్యమంత్రి రచ్చబండ కార్యక్రమానికి ప్రారంభమవుతున్నారు. రెండోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తీసుకున్నటువంటి ఇది మరో వినూత్న కార్యక్రమం. గ్రామ స్థాయిలో ప్రజలతో మమేకం కావటం, వారితో కలిసి కూర్చొని వారి సమస్యలను వినటం, అక్కడికక్కడే ఆ సమస్యల పరిష్కారానికి అధికారులకు సూచనలు ఇవ్వటమే లక్ష్యంగా ఈ రోజు నుంచి రచ్చబండ కార్యక్రమం ప్రారంభమవుతుంది. మొదటి దశలో ఈ రోజు ముఖ్యమంత్రి 3 జిల్లాల్లో చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో ఉదయం నుంచి సాయంత్రం దాకా సుడిగాలి పర్యటన చేరున్నారు. ప్రధానంగా ఈ రోజు రచ్చబండకు సంబంధించి అంటే ఏ గ్రామాలకు వెళ్తామనేది ముందుగా ప్రకటించకుండా అంటే అదే రోజు ఉదయం ప్రకటిస్తామని ముఖ్యమంత్రి కార్యాలయం చెప్పింది. దీనికి తగినట్లుగానే కొద్దిసేపటి క్రితం ఈ 3 జిల్లాలకు సంబంధించినటువంటి కార్యక్రమాన్ని ఆయా జిల్లాల కలెక్టర్లకు అందించారు. ప్రధానంగా మనం చూసినట్టయితే కాసేపట్లో ఇక్కడి నుంచి బయలుదేరేటువంటి ముఖ్యమంత్రి మరో గంటలో చిత్తూరు జిల్లాకు చేరుకుంటారు. అక్కడ చిత్తూరు జిల్లా రూరల్ మండలం అనుమిల్లి, దిగువ మాస్పల్లి గ్రామాలు 2 గ్రామాలు సూచించారు. ఈ 2 గ్రామాల్లో ఏదైనా ఒక గ్రామానికి ఆకస్మికంగా వెళ్లేటువంటి ముఖ్యమంత్రి అక్కడ రచ్చబండల కార్యక్రమంలో పాల్గొంటారు. అక్కడ ఉన్నటువంటి స్థానికులతో మమేకమై వారి సమస్యలు వినటం, కరువు పరిస్థితుల నేపథ్యంలో తాజాగా వారం 10 రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాల తర్వాత పరిస్థితి ఏంటి, కరువు ఎంత మేరకు ఉందని గ్రామ స్థాయిలో అంటే నేరుగా రైతుల నుంచి అక్కడ ఉన్నటువంటి రైతు కూలీల నుంచి సమస్యలు వినటము, వారి సమస్యల పరిష్కారానికి అవసరమైన సలహాలను సూచనలు చేయడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం జరగబోతుంది. ఇక ఈరోజు మధ్యాహ్నం నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గానికి చెందినటువంటి దుత్తలూరు మండలం నర్రవాడ కానీ బోడువారిపల్లి కానీ ఆ 2 విలేజ్ల్లో ఒక విలేజ్ కి ముఖ్యమంత్రి వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ తర్వాత ప్రకాశం జిల్లాకు చేరుకుంటారు. ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం కనుమల్లి కానీ బంగనపల్లి కానీ ఇట్లా అంటే ఒక్కో నియోజకవర్గానికి 2 గ్రామాలను ముఖ్యమంత్రి కార్యాలయం సూచించింది. ఈ 2 గ్రామాల్లో ఏదో ఒక గ్రామానికి ముఖ్యమంత్రి ఆకస్మికంగా వెళ్లి అక్కడ ఉన్నటువంటి ప్రజలతో మమేకమవుతారు. మొత్తం మీద మనం చూసినట్లయితే ఈ రచ్చబండ కార్యక్రమం లక్ష్యాలు స్పష్టంగా ముఖ్యమంత్రి చెప్తున్నారు. అంటే ప్రభుత్వ పథకాలను 100% అర్హులైన లబ్ధిదారులకు అందేలా చూడటము, కరువు పరిస్థితుల నేపథ్యంలో రైతుల్లో మరింత మనోస్థైర్యాన్ని నింపడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారు. దీనికి సంబంధించి ముఖ్యమంత్రి మరి కాసేపట్లో హైదరాబాద్ నుంచి బయలుదేరుతున్నారు. ప్రియా, అయితే శ్రీకాంత్, చెప్పండి, సీఎం వెంట ఎవరెవరు వెళ్ళున్నారు? ముఖ్యమంత్రితో పాటు ఆ జిల్లాకు చెందినటువంటి మంత్రులు, స్థానిక ప్రజాప్రతినిధులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ప్రస్తుతం ఇక్కడి నుంచి ముఖ్యమంత్రి బయలుదేరిన తర్వాత చిత్తూరు జిల్లాలో స్థానికంగా ఉన్న నేతలను కలిసిన తర్వాత ముఖ్యమంత్రి అధికారిక కార్యక్రమం ప్రారంభమవుతుంది. అయితే ఈ కార్యక్రమానికి సంబంధించి ముఖ్యమంత్రి కొన్ని రోజుల క్రితమే అధికారులకు అలాగే జిల్లా కలెక్టర్లకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. గతంలో కార్యక్రమాల కంటే భిన్నంగా ఈ కార్యక్రమం ఉంటుందని, అధికారిక కార్యక్రమం పేరుతో అనవసరంగా ఆడంబరాలకు పోద్దని, అలాగే సెక్యూరిటీ పేరుతో తనకు ప్రజలను దూరంగా ఉంచొద్దని కూడా ముఖ్యమంత్రి చెప్తున్నారు. గత కార్యక్రమాల కంటే భిన్నంగా ప్రజలతో ఎక్కువగా మమేకం కావటం, వారి సమస్యలను వారితో కలిసి కూర్చొని వారి సమస్యలను వినేందుకు వీలుగా అంటే వీలైనంత వరకు నాయకులను కానీ అధికారులను కానీ దూరం పెట్టి నేరుగా ప్రజల్ని కలుస్తూ ఈ కార్యక్రమం రూపొందే లక్ష్యంగా కనిపిస్తుంది. దీనికి తగినటువంటి సూచనలు కూడా ముఖ్యమంత్రి కార్యాలయం వారం 10 రోజుల కిందమే అన్ని జిల్లాల కలెక్టర్లకు ఇచ్చారు. భద్రత పేరుతో ప్రజలను తనను దూరం చేయొద్దని, ప్రజలందరూ అంటే సమస్యలు చెప్పుకునేందుకు వచ్చిన ప్రతి ఒక్కరిని తనకు దగ్గరయ్యేలా చూడాలని ముఖ్యమంత్రి చెప్పారు. అలాగే ఈ కార్యక్రమానికి సంబంధించి అంటే ఏ గ్రామాల్లో పర్యటిస్తున్నారు, అలాగే ఆ జిల్లాకు సంబంధించినటువంటి మొత్తం వివరాలతో అధికారులు సిద్ధంగా ఉండాలని, ఏ సమస్య పరిష్కారం కాకపోయినా ప్రజలు ఒక సమస్య పరిష్కారం కోసం అధికారులను వేలెత్తి చూపితే అధికారులనే బాధ్యత చేయక తప్పదని కూడా ముఖ్యమంత్రి స్పష్టంగా చెప్పారు. ప్రియా.
శ్రీకాంత్, మీరు లైన్ లో ఉండండి, మళ్ళీ మీతో మాట్లాడతాం. అయితే సీఎం టూర్ కు సంబంధించి మరిన్ని వివరాలను ప్రసాద్ అడిగి తెలుసుకుందాం. ప్రసాద్, చెప్పండి, సీఎం ఎప్పుడు చిత్తూరుకు చేరుకున్నారు? ప్రియా, మరిక అంటే 10:30 కల్లా సీఎం ఇక్కడ రచ్చబండ కార్యక్రమాన్ని చేరుకునే అవకాశం ఉంది. ప్రధానంగా చిత్తూరు జిల్లా సంబంధించి చిత్తూరు రూరల్ మండలంలోని అనుపల్లి గ్రామాన్ని ఎంపిక చేసుకున్నారు రచ్చబండ కోసం. ఆయన నేరుగా హైదరాబాద్ నుంచి చిత్తూరు చేరుకుంటారు. అక్కడ ఎమ్మెల్యే సీకే బాబు ఇంట్లో బ్రేక్ఫాస్ట్ చేశాక అక్కడ ఉన్న ఒక ప్రైవేట్ కార్యక్రమానికి హాజరవుతారు. అక్కడ నుంచి నేరుగా రచ్చబండ కార్యక్రమానికి హాజరయ్యే అవకాశం ఉంటుంది. దానికి సంబంధించి పూర్తి ఏర్పాట్లు ఇప్పుడిప్పుడే చేస్తున్నారు. చివరి క్షణం వరకు అనుపల్లి గ్రామాన్ని రచ్చబండ కోసం ఎంపిక చేశారనేది తెలియకపోవడంతో ఇప్పుడిప్పుడే మొత్తం పోలీస్ యంత్రాంగం అంతా కూడా పూర్తి ఏర్పాట్లు నిర్వహిస్తోంది. కొద్దిసేపటి క్రితమే ఈ కాన్వాయ్కి సంబంధించి సీఎం కాన్వాయ్కి సంబంధించి కూడా ట్రయల్ రన్ చేస్తున్నారు. పోలీస్ యంత్రాంగం అప్రమత్తం అవడం జరిగింది. అయితే ప్రధానంగా ప్రజా సమస్యలను నేరుగా పరిష్కరించాలన్న ప్రధానమైన లక్ష్యంతో ఒక బృహత్తర ప్రయోగానికి ముఖ్యమంత్రి శ్రీకారం చుడుతున్నారు. దానికి వేదిక చిత్తూరు జిల్లా వేదిక అయింది. దానికి సంబంధించి ఈ అనుపల్లి ఒక గ్రామీణ ప్రాంతాన్ని ఎంచుకోవడం జరిగింది. ఇక్కడ ప్రజలతో నేరుగా సమస్యలను చర్చించడం ద్వారా వాటి పరిష్కారానికి కృషి చేయాలన్న సంకల్పం ముఖ్యమంత్రిలో ఉంది. అలాగే ఇటు వ్యవసాయ రంగానికి సంబంధించి కానీ ఇతరత్ర రంగాలకు సంబంధించిన ప్రధానమైన సమస్యలను అక్కడున్న ప్రజలతో నేరుగా చర్చించుకోవడం ద్వారా వాళ్ళ ఒక ఆత్మస్థైర్యాన్ని నింపడంతో పాటు మరొక కొత్త అంటే వాళ్ళ ఏ సమస్యలు ఉన్నాయో వాటిని నేరుగా పరిష్కరించే ప్రయోగానికి ఆయన శ్రీకారం చుడుతున్నారు. రచ్చబండ అనేది గ్రామీణ ప్రాంతాల్లో ప్రధానంగా ఎన్నో సమస్యల ప్రస్తావనకు, అలాగే ఆనందాలకు, సుఖాలకు, కష్టాలకు ప్రస్తావనకు వేదిక ఉండేది. గ్రామీణ ప్రాంతంలో రచ్చబండ అనేది ఇదే ప్రధానమైన వేదిక ఉండేది. అయితే రచ్చబండ అనేది ఇప్పుడు చర్చ బండగా మారనుంది. ఇవాళ జరిగే ఈ చర్చ బండలో ప్రధానంగా ముఖ్యమంత్రి పాల్గొని ప్రజలతో సమస్యల పరిష్కారానికి కృషి చేసుకోవడానికి ఆయన ఈ కార్యక్రమాన్ని ఎంచుకోవడం జరిగింది. అనుపల్లికి సంబంధించి ఇవాళ ఎంతమంది చాలా మంది ప్రజలు ముఖ్యమంత్రితో సమావేశం కావడానికి సిద్ధంగా ఉన్నారు. మనతో పాటు అనుపల్లి గ్రామానికి చెందిన కొంతమంది ప్రజలు కూడా ఉన్నారు. చెప్పండి, ఇవాళ ముఖ్యమంత్రి మీ ఊరికి రావడం మీరు ఏ రకంగా ఫీల్ అవుతున్నారు? ఏ సమస్యలు ప్రస్తావిస్తారు? చాలా సంతోషంగా ఉంది ముఖ్యమంత్రి మా ఊరికి రావడం. అన్ని సక్రమంగా అన్ని పనులు నెరవేరుస్తున్నారు. మాకు ఏమంటే మా సమస్య ఏమంటే మా ఊరి పైన సర్వే చేసినారు, ప్లాన్ ఇచ్చిన్నారు. 149 సర్వే నెంబరు. ఊరి పైన రింగ్ రోడ్డు వేస్తున్నారు. ఆ రింగ్ రోడ్ను ఊరి పైన కాకుండా 100 అడుగులు అవతల వేయమని మేము ముఖ్యమంత్రిని కోరుకుంటున్నాము. ఇందిరమ్మ ఇల్లు కానీ మిగతా వ్యవసాయ రంగాలకు సంబంధించి కానీ ఇలాంటి సమస్యలన్నీ మీ దృష్టికి వచ్చాయి అంటే అవన్నీ సీఎంతో కూర్చొని మాట్లాడడం ద్వారా మీరు ఎలా పంచుకోవాలనుకున్నారు? ముఖ్యమంత్రి గారితో కూర్చోవడం విషయంలో మీరు ఎలా ఇప్పుడు ఫీల్ అవుతున్నారు? ఇందిరమ్మ ఇల్లు అన్ని సక్రమంగా ఇచ్చినారు, అన్ని పూర్తి చేస్తున్నారు. ఊళ్ళో ఇచ్చిన వరకు అన్ని కంప్లీట్ చేసినారు, అన్ని సక్రమంగానే ఇస్తున్నారు. మొత్తం చూసుకుంటే ఏదైతే గుడిపాల మండలంలో 2 గ్రామాలని అలాగే మరొక 2 గ్రామాలని ఎంపిక చేసుకోవడం జరిగింది. అయితే చివరి క్షణం వరకు కూడా ప్రభుత్వ యంత్రాంగం ఒక సీక్రెట్ గా ఉంచింది. ఎక్కడికి ముఖ్యమంత్రి వస్తారనేది కూడా ముఖ్యమంత్రి వర్గాలు కూడా పేషి వర్గాలు కూడా బయట పడకుండా చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. ఈసారి అంటే అనూహ్యంగా ఇవాళ ఉదయమే ప్రకటించడంతో అనుపల్లి గ్రామాన్ని ప్రకటించడంతో ఇప్పటికిప్పుడే ఇక్కడ హడావుడి కూడా మనకు కనిపిస్తోంది. అధికారులు హడావుడి వాళ్ళంతా కొద్దిసేపటి క్రితమే ఏదైతే ఈ దేవాలయ ప్రాంగణం ఉందో ఆ దేవాలయ ప్రాంగణం రచ్చబండ కోసం ఎంపిక చేయడం జరిగింది. దానికి సంబంధించి పోలీస్ యంత్రాంగం కూడా పూర్తి స్థాయి ఏర్పాట్లు చేయడం ద్వారా ఇక్కడ మొత్తం దాదాపు పరిశీలన కార్యక్రమాలు చేపడుతోంది. అలాగే పూర్తి స్థాయి బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం ప్రియ. అయితే ఈ కార్యక్రమం దిగ్విజయం చేయడానికి అటు ప్రజానికి కూడా తహతలాడుతుంది. ఎందుకంటే ముఖ్యమంత్రి స్వయంగా వచ్చి సమస్యలు తెలుసుకోవడం అనేది ఒక అనూహ్యమైన పరిణామం. సీఎం ఎదుట ఈ సమస్యలు ప్రస్తావించడం ద్వారా వాటి పరిష్కారానికి వేగంగా కృషి జరుగుతుందన్న నమ్మకంతో వారు ఉన్నారు. అలాగే వ్యవసాయ రంగానికి సంబంధించిన చాలా సమస్యలు, అలాగే ఇటు మహిళా సంఘాలకు సంబంధించిన సమస్యలు కానీ ఇతరత్ర సమస్యలు కూడా తెలుసుకునే అవకాశం ఉంది. మనతో పాటు పోలీస్ అధికారులు తిరుపతి ఎస్పీ అమిరెడ్డి గారు ఆయనతో అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్, పోలీసు భద్రతా పరంగా ఎలాంటి చర్యలు తీసుకున్నారు? ఎప్పుడు ఈ అనుపల్లి గ్రామాన్ని ఎంపిక చేసుకున్నట్టు మీకు తెలుసు? ఈరోజు మార్నింగ్ తెలిసిందండి. దాని గురించి గ్రామాన్ని రచ్చబండకి ఏర్పాటు చేసినట్టు ఇమ్మీడియట్ ఇన్ఫర్మేషన్ వచ్చిన మేరకు మనం ఆర్గనైజ్ చేయడం జరుగుతూ ఉంది. దీనికి రూట్లో యాంటీ సబ్టేజ్ చెక్ కానీ వెన్యూ ప్లేస్లో యాంటీ సబ్టేజ్ చెక్, అదేవిధంగా ట్రాఫిక్ కోసం సమ్ పార్కింగ్ ప్లేసెస్, విఐపి కాన్వాయ్ ట్రయల్ రన్నింగ్, అదేవిధంగా రూఫ్ టాప్ పార్టీస్, అదే రచ్చబండ మెయిన్ వెన్యూ చుట్టుపక్కల ఉన్న వ్యక్తుల యొక్క కదలికలు కానీ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ గురించి కూడా పూర్తిగా ఆరా తీయడం జరుగుతుంది. విఐపి సెక్యూరిటీ విషయంలో ఎటువంటి కాంప్రమైజ్ లేకుండా పూర్తి స్థాయి సెక్యూరిటీ మెజర్స్ అన్ని తీసుకోవడం జరుగుతుంది. ఎన్ని గంటలకి ఇక్కడ రచ్చబండ ప్రారంభమవుతుంది? మీకు ఏమైనా సంకేతం? అరౌండ్ 9:30, 10 o'clock టైంలో ఉంటుందండి ప్రోగ్రామ్. ఇది 10:15 టైంలో విఐపీ అరైవ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో దాని ప్రకారం టైమింగ్ అనేది డ్యూరేషన్ అనేది డిస్కషన్ బట్టి నడుస్తూ ఉంటుంది. అంటే ఎన్ని గంటల వరకు సాగుతుంది? సుమారు ఒక 2 hours వరకు ఆర్గనైజ్ చేశారు మన రెవెన్యూ అథారిటీస్. దాని ప్రకారం రన్ అవుతుంది. అంటే ఓన్లీ విలేజెస్ ఒకటే రావడం వరకు చెప్పడం ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. అదర్ విలేజెస్ ఎవరు కూడా ఎంటర్ అవ్వకూడదని చెప్పేసి కూడా ఇన్స్ట్రక్షన్ వచ్చినాయి. దాని ప్రకారం కూడా ఆర్గనైజ్ చేస్తా ఉన్నాం.
అంటే ముందుగానే పోలీసు అధికారులకు వచ్చిన సమాచారం ప్రకారం గ్రామానికి సంబంధించిన ప్రతి వ్యక్తుల కదలికలను గుర్తిస్తున్నారు. అలాగే ఈ గ్రామానికి సంబంధించిన వ్యక్తులే అలాగే ప్రజలే ముఖ్యమంత్రితో కలిసే విధంగా చర్యలు తీసుకుంటారు. ఇతర గ్రామాలకు చెందిన వ్యక్తులు ఎవరో రాకుండా కూడా జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుంది. మొత్తం మీద చివరి క్షణంలో చాలా గోప్యంగా వస్తూ అనుపల్లి గ్రామాన్ని ఎంపిక చేసుకోవడం జరిగింది. ఆ గ్రామానికి సంబంధించిన సమస్యలు తెలుసుకునేందుకు ముఖ్యమంత్రి కూడా సిద్ధంగా ఉన్నారు. ఆ సమస్యలను ప్రస్తావించడానికి గ్రామస్తులు కూడా సిద్ధంగా ఉన్నారు. ఇదే ఇప్పుడు తాజా పరిస్థితి. ప్రియా. ఓకే, థ్యాంక్ యూ శ్రీకాంత్ ప్రసాద్. ఇప్పుడు బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్ టు సాక్షి టీవీ.